సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయినాథుని ప్రతిరూపం సాయి టీవీ కార్యక్రమానికి స్వాగతం. సేజ్ హారతిలోని పాటల యొక్క విశ్లేషణాన్ని మనం తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు అతా స్వామి సుఖే నిద్ర అనే హారతి పాటలోని విశ్లేషణాన్ని తెలుసుకుందాం. సాయిరామ్ సార్. సార్, ఈరోజు అతా స్వామి సుఖే నిద్ర అనే హారతి పాట యొక్క విశ్లేషణాన్ని తెలుసుకుందాం సార్. తప్పకుండా అమ్మా. ఈ హారతి పాట కూడా శ్రీ జగేశ్వర్ భీష్మ గారే రాశారనమాట. జగేశ్వర్ భీష్మ గారు రాసినటువంటి పాటల్లో కాగడ హారతిలో బాబాను మేలుకొల్పు, ఈ శయనింపు సేవలో సేజి హారతిలో మళ్ళీ దాదాపు 2 పాటలు. ఇంతకుముందు మనం జయ జయ సాయినాథ, తర్వాత ఇది ఆతా స్వామి సుఖేవ నిద్ర. ముందు పాట కూడా గేవుని పంచారతి. ఇవన్నీ కూడా జగేశ్వర్ భీష్మ గారు రాసినటువంటి అన్ని పాటల్లోకి వెళ్ళా కూడా ఈ ఆతాస్వామి సుఖేవ నిద్ర అనేది బాబాను మనము ఎంత ప్రేమతో పడుకోబెడతాం. చాలా సందర్భాల్లో నేను చూశానమ్మా. అంటే బాబా గుళ్ళల్లో కాదు, మామూలుగా నేను గత సంవత్సరం దుబాయ్ వెళ్ళినప్పుడు, దుబాయ్లో అక్కడ కేవలం ఒక చిన్న ఇంట్లో బాబా భక్తులు అక్కడ చిన్న బాబా గారి విగ్రహం పెట్టుకొని చక్కగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాబా భక్తులందరూ కూడా ప్రతి శుక్రవారం శనివారం అంటే వాళ్ళకు అవి ఆ 2 సెలవు దినాలు దుబాయ్లో, ఆ రోజు అక్కడికి వచ్చి చాలా చక్కగా చేస్తారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా అక్కడ షేజిహారతి అయిపోగానే అక్కడ బాబా గారిని ఒక ఊయల్లో వేసి జోలపాట పాడతారు. నిజంగా ఆ సందర్భం చూసినప్పుడు నాకు చాలా చాలా తన్మయత్వానికి గురి కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆతాస్వామి సుఖేవ నిద్ర రాగానే అది తీసుకెళ్ళి బాబాగారిని తీసుకెళ్ళి ఆ ఉయ్యల్లో వేసేవాళ్ళు. ఇంట్లో నిజంగా ఒక పిల్లాడికి ఏ విధంగా అయితే ఒక తల్లి సేవ చేస్తుందో అంత అద్భుతంగా అంత ముచ్చటగా ఆ సేవ చేసేవారు అక్కడ. నిజానికి ఈరోజు మన గుళ్ళల్లో కానీ అక్కడ కానీ మనం చాలా 90% మందిరాల్లో మనం చేస్తుంది ఏంటంటే బాబా హారతులు అన్నీ కూడా ఒక రికార్డు సీడీ వేసేసి హారతి అయిపోయింది అనిపిస్తున్నాం. కానీ హారతి యొక్క ఇంపార్టెన్స్ అది కాదు. హారతి ఏంటంటే లయబద్ధంగా మనం పాడినప్పుడు ఆ హారతి బాబా వింటాడు. చాలా మందిరాల్లో, అంటే ఇది విమర్శ కాదు, మనం పద్ధతిని మార్చుకోవడానికి ఒక సలహా మాత్రమే. రికార్డు కాకుండా ఒక సీడీయో పెన్డ్రైవో కాకుండా అక్కడ ఉన్నటువంటి పూజారి పాడితే ఆ పాడడం వల్ల ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా అది పాడడానికి చాలామంది వస్తారు. ఎందుకనంటే మనకు హైదరాబాద్లోనే చాలా మందిరాల్లో ఇంకా ఈ సీడీ పాటల సంస్కృతి నడుస్తుంది. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఈ హారతుల విషయంలో హారతులు ఏ విధంగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, హారతి పాటలు ఏ రాగంలో పాడాలని దానిపైన షిరిడీ సంస్థానం వాళ్ళు ఎప్పటికీ నిరంతరం ఎవరైతే ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో బాబా మందిరాల్లో ఆ యొక్క పంతులకు సపరేట్గా పూజారులకు అక్కడ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మందిరాల వాళ్ళు ఎవరైనా సరే అక్కడ వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకు షెడ్యూల్ ఇస్తారు. హాయిగా అక్కడ ఉన్న రోజులు, ఆ 10 రోజులు, వారం రోజులు చక్కగా అకామిడేషన్ ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, పూజా పద్ధతి ఏ విధంగా చేయాలి, సాయి సత్యవ్రతం ఏ విధంగా చేయాలి, హారతి పాటలు ఏ విధంగా పాడాలి అనేటువంటి చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ అక్కడ ట్రైన్ అయినటువంటి వాళ్ళు చాలా చక్కగా నిబద్ధతతోటి చాలామంది వచ్చి మనం చూస్తున్నాం, చాలా మందిరాల్లో చేస్తున్నారు ఇప్పటికీ. కాకపోతే ఏంటంటే ఆ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి మనం ఒక నియమం ఏం పెట్టుకోవాలంటే బాబా మందిరాలలో ఉన్నటువంటి పూజారులకు కానీ లేకపోతే బాబా మందిరంలో నిర్వహించేటువంటి వాళ్ళు కానీ ఎక్కడైనా సరే ఒక వ్యవస్థను లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు ముందు ఒక ఐకాన్ లాగా, ఒక స్ఫూర్తిలాగా ఉండాలి. ముందు ఆ నిర్వాహకులు, అందులో ఉన్నటువంటి పూజారులు హారతులు పాడడం నేర్చుకుంటే, పాడుతూ హారతిస్తే, ఒక రికార్డు కాకుండా పాడుతూ హారతిస్తే వచ్చేటువంటి భక్తులకు కలిగేటువంటి ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే నేను 2-3 మందిరాల్లో చూశాను, పూజారులు పాడితే ఉన్నంత వైబ్రేషను మనం రికార్డు పెడితే ఉండదు. అది మామూలుగా అట్లా అది రికార్డు అది పాడుకుంటూ వెళ్ళిపోతుంది, మనం దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతాం. కానీ ఒక మనిషి ముందు లీడ్ తీసుకొని హారతి పాట పాడుతుంటే వెనకాల పాడేటువంటి వాళ్ళకు ఒక ఉత్సాహం వస్తుంది, ఒక లయబద్ధంగా అది ముందుకెళ్తుంది. చాలామంది హారతుల్లో వచ్చినా సరే చాలామంది ఎందుకు కామ్గా నిలబడిపోతారు,
చాలామంది పాడరు, మామూలుగా బాబాని చూసి నిలబడిపోతారు. ఏంటంటే ఎక్కడ తప్పు దొరుకుతుందో, ఎక్కడ ఏమవుతుందని. ముందు ఒకరు పాడుతున్నారు అనుకోండి, అక్కడ మనకు లైవ్గా ఒకరు పాడుతుంటే దాన్ని ఒకటో రోజుకు, రెండో రోజుకు, మూడో రోజుకైనా సరే వాళ్ళు అందుకుంటారు దాన్ని. ఆ ప్రాక్టీస్ పెరుగుతుంది. అందుకోసమనే హారతులు సాధ్యమైనంత వరకు మనం లైవ్గా పాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇళ్ళల్లో చాలామందిని చూశానమ్మా, ఇళ్ళల్లో చేసేటువంటి హారతులు చాలా గొప్పగా చేస్తున్నారు. చాలామంది పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో చాలా ఇళ్ళలో నేను చూశాను, వాళ్ళు ఎంత ఓపికగా 4 హారతులు చేస్తారంటే, మనం మామూలుగా వారంలో ఒక హారతికి పోవడానికి చాలా బద్ధకంగా ఉంటుంది, ఏదో గుడికి పోవాలని ఇంకెడికి పోవాలని. మనము ఈ హారతులు అనేటువంటిది ఈ సందర్భంగా ఇంకా మనం ముగింపుకు వచ్చాం కాబట్టి చెప్పక తప్పదు. ఈ హారతి అనేది మనం గుళ్ళో విగ్రహానికి ఇస్తేనే హారతి కాదు, మన ఇంట్లో మనం కూడా హారతి చేసుకోవచ్చు. ఆ సాంప్రదాయానికి మనం ఒక బీజం వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఇళ్ళల్లో అది జరుగుతుంది. అదేవిధంగా ఏమి లేదు, మధ్యాహ్నం పూట ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, కాస్త మనం వండుకున్న దాంట్లో బాబాకు కాస్త నైవేద్యం తీసిపెట్టి బాబాకు హారతి చేసుకోవచ్చు. రాత్రి అందరం ఇంటికి వస్తాం, సేజ్ హారతి ఎంత 14 నిమిషాలు, అంతే 14 నిమిషాలు చక్కగా హారతి చేసుకోవచ్చు బాబా గారికి. ఆ విధంగా అన్ని హారతులు కూడా వీలైతే 4 హారతులు కూడా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. గుడిదాకా వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదు మనకు. మాకు టైం లేదండి, లేకపోతే అక్కడికి వెళ్తే లేట్ అవుతుందో, ఇంకోటి అవుతుందో అనుకున్నటువంటి వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ హారతుల యొక్క ప్రాధాన్యత వీటన్నిటిని కూడా తెలుసుకోవడానికి మనం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుండాలి. ఆ ప్రయత్నంలో మనం చాలా చక్కటి విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. చాలా బాగా చెప్పారు సార్. అత స్వామి సుఖే నిద్రాకర అవధూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖధామ జావుని పహుడా ఏకాంత. సార్ దీని యొక్క విశ్లేషణ తెలపండి సార్. ఈ పాట అంతా కూడా అమ్మ బాబా గారి యొక్క శయనలీలపైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎంత చక్కగా చెప్పారంటే, ఓ సాయి అవధూత, మీరు హాయిగా నిద్రించండి నిత్య సత్యమైనటువంటి మీ నిర్గుణ రూపంలో. అదేవిధంగా మీరు ఆ చిన్మయ రూపానికి వెళ్ళిపోయి చక్కగా ఏకాంతంలో ఉండండి. ఎందుకంటే ఎంత చక్కటి అర్థం అంటే, బాబా యొక్క నిర్గుణ రూపం నిజానికి ఆయన ఆ శరీరంలో ఉండాలి కాబట్టి ఆ శరీరంతో ఉన్నారు. ఆ నిర్గుణ రూపానికి వెళ్ళి చిన్మయ రూపంతో మీరు చక్కగా ఏకాంతంలో నిద్రపోండి. నిజంగా బాబా యొక్క ఆ రూపం కానీ అది కానీ, బాబా తన యొక్క అవతార కార్యంలో ఒక భిక్షువు రూపంలోకి వచ్చినటువంటి ఆయన, నిజంగా ఆయన రూపాన్ని మనం దర్శిస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే, నిజంగా అంటే లౌకికంగా మనం ఆలోచిస్తే చాలామందిని మనం చూస్తామమ్మా మన లౌకిక జీవితంలో, ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో మామూలుగా రోడ్లపైన ఎవరన్నా కాస్త మాసిన గుడ్డలతో కనబడితే మన యొక్క చూపు, మన యొక్క హావభావాలు అన్నీ మారిపోతాయి వారి పట్ల. ఏంటి ఇలా ఉన్నాడు, ఏంది అసలు అని చెప్పి వాళ్ళతో మాట్లాడడానికి కూడా మనం నామోషిగా ఫీల్ అవుతాం. అటువంటిది ఒక పరబ్రహ్మ నిజంగా ఆ రోజు ఉన్నటువంటి ఆ భక్తులందరికీ నిజంగా అది ఒక పరీక్ష. ఎందుకంటే ఆయనను గుర్తించడము, ఆయన యొక్క చిన్మయ రూపాన్ని నిజంగా చూస్తే చాలామందికి బాబా దూరం నుంచి చూసినప్పుడు ఆ మాసిన గుడ్డలతోటి, ఆ కఫనీతోటి అలా ఉండేవారు. కానీ బాబాను దగ్గర నుంచి ఆ రోజుల్లో చూసినటువంటి వారి భక్తుల అనుభవాలు చెప్పాలంటమ్మా, ఆ రూపము, ఆ మొహము ఎంత అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉండేదట. ఎందుకంటే ఆయనే స్వయం ప్రకాశుడు. ఇప్పుడు మనకు ఆకాశంలో చంద్రుడు ఉంటాడమ్మా. చంద్రుడు పౌర్ణమి రోజు ఎంత ప్రకాశవంతంగా ఉంటాడు. ఆ ప్రకాశవంతంగా ఉన్నటువంటి చంద్రుడికి మనం పైన నామాలు లేకపోతే కింద కంఠాభరణాలు ఇవన్నీ పెడితే నిజంగా చంద్రుడిని మనం చూడలేము. బాబా కూడా అంతే. బాబా ఉన్నటువంటి ఆ నిజ రూపంలో మనం చూస్తే బాబాను నిజంగా తన్మయత్వం వేరు. ఆ విధంగా బాబా గారి యొక్క నిర్గుణ స్థితిని, అదేవిధంగా ఆ చిన్మయ రూపాన్ని, వాటన్నింటినీ నువ్వు తెచ్చుకో. ఎందుకంటే మేము వెళ్ళిపోయినప్పుడు నువ్వు శరీరంలో, ఆకారంలో మాకు కనిపిస్తావు. కాబట్టి నీదేదైతే నీ నిర్గుణ రూపం ఉందో, చిన్మయ రూపం ఉందో, ఆ రూపంలో ఏకాంతంగా నువ్వు పడుకో బాబా అని చెప్పి ఇక్కడ జగేశ్వర్ భీష్మ గారు రాయడం జరిగింది.
ఓకే సార్, చాలా బాగా చెప్పారు సార్.